హలో ఫ్రెండ్స్, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బ్యాంకింగ్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఇవాళ ఈ వీడియో మీకోసమే. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి హ్యూజ్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. ఏకంగా 5,000 అప్రెంటిస్ వేకెన్సీస్ని రిలీజ్ చేసిరు. ఫ్రెషర్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ యూజం, శాలరీ యూజం, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని వివరంగా చెప్పిన వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ని కండక్ట్ చేస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఫస్ట్ ఏంటి అంటే అప్రెంటిస్. టోటల్ వేకెన్సీస్ ఎంత అంటే 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూస్తే ఈ జాబ్ కి అప్లై చేయాలంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఏ, బీబీఏ ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇది పర్మనెంట్ జాబ్ కాదు ఫ్రెండ్స్, అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే. మెట్రో అండ్ అర్బన్ ఏరియాస్లో 15,000 పర్ మంత్ ఉంటుంది. రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో 12,000 పర్ మంత్ ఉంటుంది. ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్తో పాటు శాలరీ కూడా వస్తుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే సెలెక్షన్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. మీరు అప్లై చేసే స్టేట్ లాంగ్వేజ్ కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఎగ్జామ్ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ఏంటి అంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఓకే, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈచ్ సెక్షన్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషను. ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే అప్లై చేయడానికి ముందు 2 పోర్టల్స్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎన్ఏపిఎస్ నాప్స్ పోర్టల్, ఎన్ఏటిఎస్ నాట్స్ పోర్టల్, ఈ రెండిట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాలా. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19th May 2026 అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 8th June 2026. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే సర్వర్ ఇష్యూ రావచ్చు, మళ్ళీ మిస్ అయిపోతారు. వై దిస్ ఆపర్చునిటీ ఈజ్ గుడ్. బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతారు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఈ అప్రెంటిస్ వల్ల బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు రెజ్యూమ్ స్ట్రాంగ్ అవుతుంది, ఫ్యూచర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. సో ఫ్రెషర్స్కి ఇది వెరీ యూస్ఫుల్ ఆపర్చునిటీ. మీరు బ్యాంకింగ్ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే డెఫినెట్గా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసే బయోలో లింక్ ఉంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.